నిన్న పోస్ట్ చేసిన పంపింగ్ కర్రీకి ఇది పార్ట్ 2 వీడియో ఇది. సితార ఎలా రియాక్ట్ అయిందని. చాలా రోజులైంది నేను ఈ కర్రీ చేసి. ఈ మధ్య పంకిన్ ఓన్లీ సాంబార్ అండ్ పాస్తాకి వాడుతున్నాను. ఈ వైట్ రైస్ కనిపిస్తూ ఉండేలా కర్రీ కలిపా. సో చూడగానే కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అవుద్ది అని చెప్పేసి తను కర్రీ కొత్తగా కనిపించేసరికి డౌట్తో తింటుంది ఇక్కడ కొత్త కర్రీ అని. సో నాకు ఫీడ్ చేస్తుంది, నేను రిజెక్ట్ చేయకుండా తిన్నా. తర్వాత తనకి కాన్ఫిడెన్స్ వచ్చింది, ఒకవేళ నేను ఇక్కడ రిజెక్ట్ చేసినట్టయితే తను ఇంకా నేర్చుకుంటుంది. ఒక 2-3 స్పూన్స్ తిన్నాక నేను వెళ్ళి వేరే మమ్మం తెస్తాను అని చెప్పి వెళ్తే తను ఇంకా స్టార్ట్ చేసి తినేస్తూ ఉంటుంది. నెక్స్ట్ కొత్త కర్రీస్ ట్రై చేసినప్పుడు ప్లేట్లో కూడా రైస్ ఎక్కువ పెట్టను, కొంచెం పెట్టి కొంచెం కర్రీ కనిపించేలా పెడతా. సో తను కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అయితే తింటుంది అని చెప్పేసి. ఒకేసారి ఎక్కువ రైస్ పెడితే చాలా ఓవర్వెల్మింగ్గా ఉంటుంది వాళ్ళకు కూడా, అండ్ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మళ్ళీ ప్లేట్లో తను తిన్నాక మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేస్తాను యాక్సెప్ట్ చేసింది అంటే. ఇక్కడ పంకిన్ రైస్ అయిపోయాక కొంచెం రసం రైస్ కలిపించాను, అది కూడా కొంచెం తింటుంది. సో రెగ్యులర్గా తను తినే రసం రైస్ కూడా పెట్టుకుంటాను కొత్త కర్రీ ఇచ్చినప్పుడు. సో తనకి ఎమోషన్స్ అండ్ క్వాంటిటీ 2 బ్యాలెన్స్ అవుతాయి అలా చేయడం వల్ల.